పనులున్నోళ్ళను ఎవరి గురించి అంటే జర్నలిస్ట్ అని వాడే పక్కకు పెట్టుకొని వాళ్ళ తాత ఏదో వాళ్ళ నాయన లేదో జర్నలిస్ట్ అన్నట్టు వీడియో పెట్టుకొని తిరుగుతున్నాండి. అంటే జర్నలిస్ట్ అంటే అది సర్నేం కాదు నాయన, అది మనకు వృత్తిపరంగా వచ్చేది. ఇలా వృత్తిపరంగా నిన్ను ముఖ్యమంత్రి చేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, లేకపోతే మంత్రి అయితే మంత్రి అవుతారు. జర్నలిజంలో ఉన్న వాళ్ళు జర్నలిజం అవుతారు. నాయన ఏదైతే ఉంటది మరి మీ నాయన ఏంటిది మీ తాత ఏంటిది అని జనం అడుగుతున్నారు. మరి అదే అడుగుతా అనుకున్నా, అంటే ముఖ్యమంత్రి అవ్వాలంటే తాతలు నాన్నలు ముఖ్యమంత్రి అయితేనే ముఖ్యమంత్రి అవ్వాలని రూల్ ఉందా అక్కడ? అట్లేం ఇప్పుడు ఆయన అట్లా అంటే మరి ఆయన ఏడు ఉండాలో మరి ఆయన తెలుసుకోవాలి. మరి ఊళ్ళో వ్యవసాయం చేసుకోవడం కూర్చోవాలి. మరి వాళ్ళ నాయన ఎక్కడ ఉన్నదంటే అట్లీస్ట్ మరి ఆయన మంత్రి, మరి నేనన్నా పోయి కూర్చోవాలి. నువ్వైతే మరి అందులో పోయి కూర్చోవాలి కదా. నువ్వు వృత్తి ఏం చేసినావు, ఏం సంగతి ఏంటిదని నువ్వు వృత్తిని అగౌరవపరచుడు కానీ వ్యక్తులను అగౌరవపరచు నేను మాట్లాడదలుచుకోలే. కానీ ఆయనకు అహంకారం అనేది నెత్తికెక్కింది. ఏమంటారు కదా, బాగా అధికారం వస్తే అని మెదడు మోకాళ్ళల్లో ఉన్నది అన్నట్టుగా ఇప్పుడు ఈయన మెదడు మోకాళ్ళలో పోయిందేమో నాకు తెలుస్తలేదు. కానీ అన్ని పిచ్చి కూతలు కూస్తున్నాడు. అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతారు. కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాయి అనుకో. ఇప్పుడు సోషల్ మీడియాలోకి అయితే ఎంట్రీ లేదు. ఒకవేళ జూనియర్ సీనియర్ అని అంటే ఒకవేళ ఆ పదం కాడికి వస్తే జూనియర్ సీనియర్లల్లా అసలు నువ్వే నీ సీనియారిటీ ఏందో నీ వాళ్ళే చెప్పిండ్రు. మరి నువ్వు ఆడుండాలి. మరి నువ్వు ఆ పార్టీలో ఆడుండాలి. అసలు రాజకీయంలో నువ్వు నీ పార్టీలో ఉండవు, నీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడున్నోళ్ళు నువ్వు ఎక్కడ ఉండాలనేది అయితే క్లియర్ అర్థమవుతుంది. నువ్వు వేరే పార్టీలు ఉండి మళ్ళీ ఇంట్లోకి వచ్చినావు. రెండు కళ్ళ సిద్ధాంతము తెలంగాణని బద్ద వ్యతిరేకిస్తున్నట్టు పార్టీలకి వెళ్ళి వచ్చి ఇక్కడ కూర్చొని నీ పార్టీలో చెప్పారు 50 కోట్లు ఇస్తే ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయినని చెప్పి నీ పార్టీలో చెప్పారు. మేము చెప్పుడు కాదు, నీ పార్టీలో చెప్పారు కదా నాయన. మరి ఆ సీనియర్ జూనియర్ కాడికి వస్తే మరి నువ్వు ఆడు ఉండాలి. నువ్వు ఏ పొక్కల వండాలి చెప్పరాదు. చంద్రబాబు ఇక్కడ సందుగాలైనా చీకట్ల బంగ్లా ఉంటే అందులో పోయి కూర్చోవాలని, యోగా చేసుకుంటా కూర్చోవాలి, చేతులు కట్టుకొని కూర్చోవాలి చీకట్ల. అట్లా ఉండాల్సిన వ్యక్తి నువ్వు ఇంట్లోకి వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చినావు. నువ్వు కాలు మీద కాలు వేసుకొని జూనియర్లు సీనియర్లు అంటారు. మా కంఫర్ట్ గా కూర్చుంటే కూర్చున్నారు పోయి వాళ్ళకి ఉండేది ఉంటే సీనియర్లు చెప్తారు కదా, నీకు ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేసిండా, నీ గవర్నమెంట్ లో ఎవరైనా ఇచ్చిండా,